పెద్దవడుగూరు మండలం పెద్దవడుగూరు గ్రామ సమీపాన గుత్తి రోడ్డులో శ్రీ కాశీనాయన ఆశ్రమం ప్రారంభించారు. ఈ ఆశ్రమానికి స్థానిక రైతులు సహాయ సహకారాలతో ఆశ్రమం నిర్వహిస్తున్నామని, ఇక్కడ నిత్యం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు రైతులు తెలియజేశారు. ఈ ఆశ్రమానికి కావలసిన స్థలం స్థానిక రైతు కందుకూరి బ్రహ్మానందరెడ్డి ఇవ్వడం జరిగిందని తెలియజేశారు. అన్నదాన కార్యక్రమానికి పెద్దవడుగూరు మండలం రైతులు ప్రజలు సహకరించాలని వారు కోరారు. ఆశ్రమం అభివృద్ధికి తోడ్పాటు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో హుసేన్ పీరా, బ్రహ్మానందరెడ్డి, వెంకటరెడ్డి, ఓపీ రెడ్డి, రామచంద్రారెడ్డి, నారాయణరెడ్డి, రంగనాయకులు, చందన్, నాగేంద్ర, తిరుమల సార్ తదితరులు పాల్గొన్నారు. అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలం పెద్దవడుగూరు గ్రామంలో గుత్తి రోడ్లో బ్రహ్మానంద రెడ్డి గారు స్థలం ఇచ్చి కాశిరెడ్డి ఆశ్రమం నిర్మించి ప్రతి ఒక్కరికి అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు. అందువల్ల ప్రతి ఒక్కరు బీదాసాల ప్రజలందరూ సంతోషంగా అన్నం తిని ఉత్సాహంగా పోతున్నారు. ఇక్కడ తిన్న వంటలు ప్రతి ఒక్కరు శబాస్ అనిపించి పోతున్నారు అని నేను చెప్తున్నాను. మాట్లాడు. కాశీరెడ్డి నాయన పుణ్యాన మేము అన్నం తింటున్నాం. ముసలిళ్ళనైనా దిక్కులేని వాళ్ళ దిక్కు దివావు లేని వాళ్ళము కొడుకులు ఎత్తరు, ఇక కోడళ్ళు పోగొట్టక మేము ఇక్కడ ఉన్నాము నాయన. ఏదో నిన్ను తలుచుకొని మేము తింటున్నాం నాయన. నిన్ను తలుచుకొని మేము తింటున్నాం. ఏదో అన్నదానం చేస్తున్నారు. మాకు ముసలిళ్ళకి అన్ని లక్షణంగా చేస్తున్నారు. అన్నం లక్షణంగా టిఫిన్ పెడుతున్నారు. లక్షణంగా ఈసారి ఇస్తున్నారు నాయన. కాశీరెడ్డి నాయన నువ్వు వండుకొని నువ్వు నిలబడికో మేము ఉండవు నాయన. ఏదో నీ పుణ్యాన్ని మాకు కొంత ఆశకి కడుపు భూ పెడతాండవు. కడుపు చేసి అన్నం పెడతాండవు నాయన. నువ్వు లేకుండా మేము ఎట్లా పోతాం? ఎక్కడ పోతామో నాయన. అనంతపురం జిల్లా ఉడుగూరు మండలం బ్రహ్మానందరెడ్డి గారి తరఫున వారి బృందము అందరూ కలిసి ఇక్కడ కాశిరెడ్డి గారి నాయన దేవస్థానాన్ని ఓపెన్ చేసి, అంటే రామచంద్రారెడ్డి ఒడుగూరు మన రెడ్డి గారు బ్రహ్మానంద రెడ్డి గారు ఇచ్చినటువంటి స్థలంలో ఆయన మిత్రులు వాళ్ళ వద్ద కలిసి ఇక్కడ గొప్ప కార్యం చేస్తూ కాశిరెడ్డి గారిని ఆయనకు రోజు భోజనాలు సమర్పిస్తూ వచ్చిన వాళ్ళకు సమర్పిస్తూ ఈ కార్యం ఘనంగా చేసుకుంటూ మన వాళ్ళందరూ ఉత్సాహంగా